రెండో విషయానికి వస్తేనండి మెంటల్ వెల్బీయింగ్. ఈ స్ట్రెస్లో, ఈ కాంపిటీషన్లో ప్రెషర్ కుక్కర్ ప్రపంచం అండి ఇది. ఈ రోజున ఆ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంది. సో ఈ ప్రెషర్ ప్రపంచంలో మెంటల్ వెల్బీయింగ్ లేకపోతే వాళ్ళ శక్తిని వాళ్ళు తెలుసుకోలేరు. సో కాబట్టి దానికి ఒక సపోర్టివ్ సిస్టమ్ కావాలి. దీనికి మొట్టమొదటిగా ఒకటి చెప్తాను. చాలామంది పిల్లలకి మొట్టమొదటిగా హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఇనీషియల్ హోమ్ సిక్నెస్ ఉంటుంది కొన్ని రోజుల పాటు. సో మరి అక్కడ వ్యవస్థ దాన్ని ఎలా క్యాటర్ చేస్తుంది? నెక్స్ట్ అండి ఇందులోనే ఇంకొకటి అండి, కమ్యూనికేషన్ ఛానల్స్ అండి. అంటే వీళ్ళు మనకి పేరెంట్స్కి ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఆ గేట్ల దగ్గర పడిగాపులు కాస్తారండి. ఈ దారుణం ఏమిటంటే మన పిల్లల్ని అక్కడ జాయిన్ చేసి మనం వాళ్ళతో మాట్లాడడానికి పడిగాపులు కాయవలసిన పనే ఉందండి. ఒక సిస్టమ్ ఉండాలి కదా. అది రెండోది ఎడ్యుకేషన్లో సపోర్ట్ అండి. చూసారా, అంటే ముందు ఫెసిలిటీస్ ఉంటాయి, తర్వాత మెంటల్గా మనం రెడీ చేద్దాం, తర్వాత ఎడ్యుకేషన్కి వద్దాం. మనం ఓన్లీ ఎడ్యుకేషన్ చూస్తాం. ఎడ్యుకేషన్లో సపోర్టింగ్ సిస్టమ్ ఎంతవరకు ఉంది, ఆ అకాడమిక్ గైడెన్స్ ఎంతవరకు ఇస్తున్నారు, ఆ క్వైట్ స్టడీ స్పేసెస్ ఏదైతే ఉన్నాయో అక్కడ ఎంతవరకు మనకు ఆ సపోర్టింగ్ ఉంది, ఆ డిసిప్లిన్ ఎన్వైరన్మెంట్ ఉంది అనేటువంటిది చూడాలండి. సో దీనికి ఎగినెస్ట్గా పిల్లల్ని లేబుల్ చేశారు, వీడి చదవడు అని వదిలేసి లేబుల్ చేసి లీవ్ చేసేస్తున్నారు, వాళ్ళని వదిలేస్తున్నారా? అరే ఈ రెండు సెక్షన్ల పిల్లలే చదువుతారు, వీళ్ళకి అందరూ పనికిరారు. అరే పనికిరానప్పుడే కదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళ బాధ్యత మరింత పెరగాల్సింది. లేకపోతే మనకేముందండి, వాడికే వస్తే అక్కడ దాకా రావాల్సినటువంటి అవసరం లేదు కదా. సో ఆ లేబుల్ చేసి లీవ్ చేసేస్తున్నారా, రోట్ లెర్నింగ్కి అలవాటు చేసేటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయా అనేది ఒక్కసారి చెక్ చేయండి దయచేసి. ఆ పిల్లలకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు రావటానికి మీరు నేను ఇచ్చేది కాదు, వాళ్ళ మనసుల్లో ఆ శక్తి ఒక్కసారి వాళ్ళకి అర్థమైతే ఇక లిమిట్స్ ఉండవండి. దట్స్ వాట్ ఐ బిలీవ్ అండి. థౌజండ్స్ ఆఫ్ పిల్లల్లో మనం చూసేటువంటిది అదేనండి.